ఒక్కోసారి స్పెసిఫిక్ ప్రోడక్ట్ని లాంచ్ చేసి టెస్ట్ చేయడం స్ట్రాటజీ అవుతుంది, కానీ ఒక్కోసారి మల్టిపుల్ ప్రోడక్ట్స్ని ఒకటేసారి లాంచ్ చేసి టెస్ట్ చేయడం స్ట్రాటజీ అవుతుంది. టు టెస్ట్ ద వాటర్స్, కస్టమర్ల రియాక్షన్ అండ్ రిసెప్షన్ చూడడానికి. దీనికి పూర్తి అర్థం ఈ సెక్షన్ ఎండింగ్ కల్లా మీకు అర్థమైపోతుంది. సో మన యమహా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లాంచ్ చేశారు ఫర్ 2026. ఒకటి EC06, ఇది రివర్ ఇండితో కొలాబరేట్ అయ్యి చేసింది. అందుకే స్కూటర్ మీద చాలా చోట్ల రివర్ వాళ్ళ బ్రాండింగ్ కనిపిస్తుంది. సో ఇది ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్. అండ్ సెకండ్ది ఏరాక్స్ E, ఇది ఏరాక్స్ 155 పెట్రోల్ స్కూటర్ చూశారు. అదే బండి ఇన్ ఎలక్ట్రిక్ ఫార్మ్ విత్ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హీరో విడా అండ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్. కాబట్టి ఇది రిమూవబుల్ స్వాపబుల్ బ్యాటరీస్తో వస్తుంది. సో ఏరాక్స్ E అనేది 2 రిమూవబుల్ అండ్ స్వాపబుల్ బ్యాటరీస్తో వస్తుంది. సో టెస్టింగ్ మల్టిపుల్ స్కూటర్స్ అట్ ద సేమ్ టైమ్ టు టెస్ట్ ద వాటర్స్, టు టెస్ట్ రిసెప్షన్. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ EC06, ఇది బేసిక్గా రివర్ ఇండియా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి లెర్నింగ్స్ తీసుకొని చేసినది. సేమ్ హ్యాండిల్స్, సేమ్ డాష్బోర్డ్ విత్ సేమ్ రబ్బరీ కంట్రోల్స్, సేమ్ హ్యాండిల్ కంట్రోల్స్, సిమిలర్ రేర్ వ్యూ మిర్రర్, సేమ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్, 14-inch alloy wheels with disc brakes. సేమ్ ఇండియా లాగానే 4 kWh ఆఫ్ ఫిక్స్డ్ బ్యాటరీ విత్ 160 కిలోమీటర్ల IDC రేంజ్ అండ్ 6.7 kW పీక్ పవర్తో వచ్చే PMSM మోటార్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్ దాదాపు ఇండియా లాగానే. కానీ ఇందులో యమహా టచ్ వచ్చేసి ఒక రిఫ్రెషింగ్ ఫ్రంట్ లుక్, 2 LED సెటప్ ఇన్ ద ఫ్రంట్, ఎక్సెప్ట్ ఇండియాలో లాగా హారిజాంటల్ గా కాకుండా ఇందులో లైట్లు వర్టికల్ గా ఉంటాయి. అండ్ న్యూ అవుట్ సైడ్ డిజైన్ ప్యానెల్స్, ఇంకా సరికొత్త సీట్స్. ఛార్జింగ్ సాకెట్ అయితే ఇండియాలో లాగా సైడ్ ఉండదు, ఫ్రంట్ లెగ్ రూమ్ దగ్గర ఉంటుంది. అండ్ స్మార్ట్ గా కూడా పెట్టారు. కానీ చూస్తే మాత్రం ఛార్జింగ్ కనెక్టర్ సేమ్ ఇండియాలో వచ్చే ఛార్జింగ్ కనెక్టర్ లాగానే ఉంది. అండ్ డిఫరెంట్ సెటప్ టు లాక్ అండ్ అన్లాక్ ద స్కూటర్. ఛార్జింగ్ ల్యాచ్ ని ఓపెన్ క్లోజ్ చేయడానికి కూడా ఒక సరికొత్త సెటప్ అయితే ఉంది. కానీ ఇందులో బూట్ స్పేస్ కాస్త తగ్గింది. అండ్ నో ఫ్రంట్ గ్లో బాక్స్. ఇందులో కేవలం 24 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, పోల్చి చూస్తే ఇండియాలో 43 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. కానీ వ్యక్తిగతంగా నా డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఇందులో కూడా ఇండియాలో లాగే అదే రేర్ వ్యూ మిర్రర్. ఆ రేర్ వ్యూ మిర్రర్ గురించి ప్రతి ఇండి కస్టమర్ నుంచి వచ్చే ఒకే మాట, చాలా చిన్నది, ఉపయోగపడదు, ఇంప్రూవ్ చేయాలని చెప్పి. కానీ ఇందులో కూడా అదే డిజైన్. చాలా క్లియర్గా ఇండియాలో రియల్ స్ట్రెంగ్త్ అండ్ సిగ్నేచర్ అని చెప్పబడే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని EC06లో ఉపయోగించనే లేదు. అండ్ వాటి అన్నిటి చోట యమహా తన టచ్ ఇచ్చింది. స్కూటర్ లుక్స్ వెరీ కూల్ అండ్ ఇది ఒక ఫిజికల్ కీతోనే వస్తుంది. ఆన్ పేపర్ చూస్తే రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్ EC06 అండ్ ఇండి దాదాపు ఒకటే రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. కానీ అదే ప్లాట్ఫామ్ అయినప్పటికీ డిఫరెన్స్ ఇన్ సస్పెన్షన్ హ్యాండ్లింగ్, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆ ప్లాట్ఫామ్ని ఎట్లా డీల్ చేశారు అనే దాన్ని బట్టి బండి ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. 2026లో ఈ బండి రాగానే ట్రై చేస్తాం, రేంజ్ టెస్ట్ కూడా చేస్తాం. అప్పుడు మనకి పూర్తిగా అర్థమైపోతుంది. కానీ నన్ను బాగా ఇంట్రెస్టింగ్గా ఎక్సైట్ చేసిన విషయం మాత్రం ఒకటి ఉంది. ఏంటంటే ఒక బ్రాండ్, ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ ఉండే ఇంకో బ్రాండ్తో కొలాబరేట్ అయితే ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్ టు మెయింటైన్. అంటే ఆ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్లో ఉండే స్ట్రెంగ్త్ని, బెస్ట్ విషయాల్ని ఇందులో కూడా ఉంచితే నువ్వు కొత్తగా అసలు ఏం యాడ్ చేసావు అంటారు. అందులో ఉండే బెస్ట్ విషయాల్ని కాస్త తగ్గించి వాళ్ళ ఫ్లేవర్ని యాడ్ చేసి ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేసి ఎక్స్పెక్టేషన్స్ అందకపోతే అదే బాగుంది, దాన్ని అనవసరంగా చెడగొట్టా ఉంటారు. కాబట్టి ఇట్స్ అ థిన్ లైన్ టు మెయింటైన్. కానీ మనం మాట్లాడేది ఇక్కడ యమహా గురించి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ని బాగా డీల్ చేసే ఉంటారు అని ఆశిస్తున్నాను. నౌ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై దాట్. కానీ అసలు ఇంట్రెస్టింగ్ బండి మాత్రం ఏరాక్స్ E. ఇది సేమ్ మన ఏరాక్స్ 155 పెట్రోల్ స్కూటర్దే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్. ఇందులో 9.4 kW పీక్ పవర్ ఇచ్చే ఒక మోటార్ వస్తుంది. కాబట్టి ఇది ఒక పెర్ఫార్మెన్స్ స్కూటర్ విత్ 48 Nm ఆఫ్ టార్క్. జస్ట్ ఒకసారి పోల్చి చూస్తే ఏథర్ ఏపెక్స్లో పీక్ టార్క్ వచ్చేసి 26 Nm అండ్ ఇన్ సింపుల్ వన్ ఇట్ ఈస్ 72 Nm. కాబట్టి ఏరాక్స్ E ఏథర్ ఏపెక్స్ కి అండ్ సింపుల్ వన్ కి మధ్యలో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ స్కూటర్ కూడా చూడడానికి సేమ్ IC వర్షన్ లాగానే ఉంది. అదే సిగ్నేచర్ X షేప్, ఇంకా బహుశా అదే 14-inch alloy wheels, ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ సింగిల్ ఛానల్ ABS, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్, ఒక 5-inch సింపుల్ డాష్ బోర్డ్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్. కానీ బండి కేవలం 106 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే క్లెయిమ్ చేస్తుంది విత్ 3 kWh రిమూవబుల్ అండ్ స్వాపబుల్ బ్యాటరీస్. ఇంకా దీని బూట్లో అయితే సేమ్ విడా స్కూటర్స్ లాగానే 2 1.5 kWh రిమూవబుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ బ్యాటరీస్ ని తీసి ఒక ఛార్జింగ్ డాక్ లో ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా స్కూటర్ మొత్తాన్ని ఒకటేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా బ్యాటరీస్ ని స్వాప్ స్టేషన్స్ లో స్వాప్ కూడా చేసుకోవచ్చు. అలా స్వాపింగ్ కి వీలుగా దే ఆర్ ప్లానింగ్ టు సెటప్ బ్యాటరీ స్వాప్ స్టేషన్స్. ఇంకా యమహా క్లెయిమ్ చేస్తోంది ఈ స్కూటర్ తో
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఒక అడ్వాన్స్డ్ మోటార్ కంట్రోల్ అండ్ రైడ్ బై వైర్ ప్రెసిషన్ సిస్టమ్ కూడా వస్తుంది అని చెప్పి. ఇంకా స్కూటర్ని చూస్తే కీ ఫాబ్ తో వచ్చేలాగా ఉంది, ఎందుకంటే ఇందులో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ లో లాగానే మన మిక్సీ నాబ్ ఉన్నట్టు ఒక నాబ్ వస్తుంది టు లాక్ అండ్ అన్లాక్ స్కూటర్. ఇప్పుడు వీటి రెండిటి ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ అన్ని కూడాను 2026 నుంచే. కానీ ఇట్ మేక్ సెన్స్ ఓన్లీ ఇఫ్ దీస్ టూ స్కూటర్స్ 150,000 కంటే తక్కువ ఆన్ రోడ్ ప్రైస్కి వస్తే మాత్రమే. ఎస్పెషలీ ఏరాక్స్ ఈ స్వాపబుల్ బ్యాటరీస్ కాబట్టి, క్లెయిమ్వుడ్ రేంజే 100 కిలోమీటర్స్ కాబట్టి 1.2 lakh కంటే తక్కువ కాస్ట్కి వస్తేనే దట్ స్కూటర్ విల్ యాక్చువల్లీ మేక్ సెన్స్. ఎస్పెషలీ బికాస్ ఈ బ్రాండ్ ఈవీ మార్కెట్కి లేటుగా వచ్చింది కాబట్టి, అండ్ అతి ముఖ్యమైనది 2026లో ప్రతి బ్రాండ్ వాళ్ళ బడ్జెట్ బండిని దింపే పనిలో పడ్డారు కాబట్టి. చేతక్ విత్ దేర్ న్యూ బడ్జెట్ స్కూటర్, టీవీఎస్ విత్ ఆర్బిటర్, ఏథర్ విత్ ఈఎల్ ప్లాట్ఫామ్. అండ్ స్పీకింగ్ ఆఫ్ విచ్, ఏథర్ వాళ్ళ ఎన్ఎంసీ బ్యాటరీస్ నుంచి ఎల్ఎఫ్పి బ్యాటరీస్కి షిఫ్ట్ అవ్వబోతున్నారు టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అనేది ఎన్ఎంసీ బ్యాటరీ కంటే కాస్త లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల ఏథర్ వాళ్ళ 8 years వారంటీ ప్లాన్ తగ్గట్టు బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది, మోర్ బ్యాటరీ సైకిల్స్ని తట్టుకుంటుంది. అండ్ థర్మల్లీ కూడా ఎన్ఎంసీతో పోలిస్తే ఎల్ఎఫ్పి ఈ సేఫర్. ఇందులో లోకల్ ప్రొడక్షన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది విత్ కొలాబరేషన్ విత్ అమర్ రాజా బ్యాటరీస్ అండ్ సిబిఏకే ఎనర్జీ. ఇప్పుడు దీనివల్ల బ్యాటరీస్ గురించి ఇంపోర్ట్స్ మీద వీళ్ళకుండే డిపెండెన్సీ కాస్త తగ్గే అవకాశం ఉంది. సో చాలా క్లియర్గా ఏథర్ వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుకునే దిశగా వెళ్తూ ఉంది అండ్ బడ్జెట్ స్కూటర్ని తెచ్చే ప్లాన్స్లో ఉంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ కొత్త బైక్తో వస్తుందా లేదా ఈఎల్ ప్లాట్ఫామ్తో వస్తుందా వేచి చూడాలి. అండ్ బడ్జెట్ స్కూటర్స్ నాకు తెలిసి హీరో విడాకి తెగ పని చేస్తోంది ఆఫ్టర్ విడా VX2. వాళ్ళు చేసిన డిజైన్ చేంజెస్, ప్రైజింగ్ చేంజెస్ అండ్ కొన్ని సమస్యలను ఫిక్స్ చేశాక వీళ్ళ సేల్స్ అయితే బాగా పెరుగుతా ఉంది. ఇప్పుడు VX2 గోందు చూశారు, ఇదే సంవత్సరం లాంచ్ అయిన బడ్జెట్ VX2 స్కూటర్ 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తూ, ఒకే ఒక బ్యాటరీ 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తూ 70 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చింది ఈ మన రేంజ్ టెస్ట్లో. ఇప్పుడు ఈ బండి అప్గ్రేడ్ అయ్యి 3.4 kWh 2 బ్యాటరీ సెటప్గా వచ్చింది. సేమ్ బ్యాటరీస్ యాజ్ VX2+. సో బేసిక్గా సేమ్ బ్యాటరీస్ కాబట్టి సిమిలర్ రేంజ్, కానీ VX2లో వచ్చే పెర్ఫార్మెన్స్ కాస్త ఎక్కువ, VX2 గోలో కాస్త తక్కువ పెర్ఫార్మెన్స్. ఇంకా VX2+ అండ్ VX2 గో యొక్క డిఫరెన్సెస్ చూస్తే VX2+లో కాస్త ఎక్కువ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, కానీ VX2 గోలో ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఆర్ డ్రమ్ బ్రేక్స్. ఇప్పుడు స్కూటర్స్ అయితే మరి చూడడానికి కూడా ఒకేలా ఉంటుంది, సేమ్ రైడ్ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ డాష్ బోర్డ్ కూడా. ఇప్పుడు ఈ సరికొత్త బ్యాటరీ లైనప్ వల్ల VX2 ప్రైజింగ్ లైనప్ ఎట్లుందంటే, VX2 గో 2.2 kWhలో వచ్చేది 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్. అదే VX2 గో 3.4 kWhతో వచ్చేది 102,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్. VX2+ 3.4 kWhతో వచ్చేది 110,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ విత్ స్లైట్లీ మోర్ పెర్ఫార్మెన్స్. VX2 గో అండ్ VX2+ యొక్క రేంజ్ టెస్ట్లు అండ్ రివ్యూ వీడియోలు మీకు ఇక్కడ దొరుకుతుంది. కానీ వీటి రెండింటి మధ్య వ్యత్యాసాలు చెబుతూ వీడియో కావాలి అంటే మీరు నా కమెంట్స్లో తెలియజేయండి. అన్నట్టు VX2 యూరోపియన్ మార్కెట్స్లో డెబ్యూ అవ్వబోతోంది యాజ్ ఆ సిటీ కమ్యూటర్. అంతేకాకుండా హీరో వాళ్ళ సరికొత్త కూల్ లుకింగ్ కాన్సెప్ట్ వెహికల్స్ని కూడా చూపించారు ఇప్పుడు ఈ మధ్య అయిన EICMAలో ఇన్ మిలాన్ ఇన్ ఇటలీ. సో బేసిక్గా 4 కేటగిరీస్లో వీళ్ళు కాన్సెప్ట్ వెహికల్స్ని చూపించారు. ఇవి కాన్సెప్ట్ వెహికల్స్ కాబట్టి పేర్లు రకంగా ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. ఒకటి పర్సనల్ వెహికల్స్, ఒకే ఒక్క వ్యక్తి కోసం. అందులో నెక్స్ట్ 1 ఒక పర్సనల్ పోర్టబుల్ ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ డిజైన్. ఇంకా నెక్స్ట్ 2 ఒక కాంపాక్ట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ 3 చక్రాల ట్రైక్. అండ్ నెక్స్ట్ 3 ఆల్ వెదర్ పర్సనల్ వెహికల్, అంటే ఒక కార్ లాంటిది. సో ఒక 2-wheeler, ఒక 3-wheeler అండ్ ఒక 4-wheelers. ప్రాజెక్ట్ ఊబెక్స్ అండ్ VXZ కూడా చూపించారు. అండ్ డర్ట్ ఈ సిరీస్ కూడా చూపించారు. ఇది 4 నుంచి 10 ఏళ్ల వయసులో ఉండే చిన్నపిల్లల కోసం. వీటి గురించి ప్రీ ఇంట్రెస్ట్ ఇండియా అండ్ యూరోప్ లో ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడాను కాన్సెప్ట్ వెహికల్సే, అందుకే ఇలా క్రేజీ డిజైన్స్ అండ్ క్రేజీ లుక్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ మార్కెట్ యొక్క అటెన్షన్ తీసుకోవడానికి అండ్ బండి డిజైనర్ల యొక్క ఇమాజినేషన్ లిమిట్స్ ని చూడడానికి అండ్ వాళ్ళ డిజైన్ ఫిలాసఫీని చాలా ఓపెన్ గా కన్వే చేయడానికి. ఈ కాన్సెప్ట్ వెహికల్స్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో చెప్పండి. అప్పటిదాకా చలో.